ఓం గణేష్ మహారాజ్ కి జై. ఇంతకు ముందు షార్ట్స్లో స్వామివారికి ఉద్వాసన చెప్పే ముందు మహానివేదన ఎలా పెడతారు, అలాగే ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు ఎలా కుంభం వేస్తారు, తర్వాత స్వామివారి పైనుంచి బూరెలు వేస్తారు కదా, ఆ బూరెలు వేసే వరకు అయితే నేను అప్లోడ్ చేశాను. బూరెలు వేసేసిన తర్వాత స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆ ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా షన్ను అయితే ఆ డ్రమ్స్ తీసుకుని బుల్లిబుల్లిగా భలే వాయిచ్చేస్తున్నారు. షన్నుతో పాటు మా లేడీస్ అందరూ అలాగే పిల్లలు కూడా సరదాగా ఇలా డ్రమ్స్ తీసుకొని అయితే కాసేపు కాసేపు లేడీస్ అందరూ డ్రమ్స్ వాయిస్తూ తర్వాత పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ స్వామివారి ఊరేగింపు అయితే చాలా ఆనందంగా అయితే మొదలైపోయింది. మేము ప్రతి సంవత్సరం దిర్స్మూర్ రోడ్లో ఉన్న అశ్విని ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న ప్లేస్లో పంటకాలంలో స్వామివారిని అయితే నిమజ్జనం చేస్తామండి. అటువైపు వెళ్ళే రూట్ అంతా కూడా పొలాలతో గ్రీన్గా చాలా అయితే బాగుంటుందన్నమాట. మేమంతా కూడా ఊరేగింపుగా స్వామివారితో పాటు వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తామన్నమాట. ఇదిగోండి పిల్లలు కొంచెం అందరూ ఉన్నారు, వాళ్ళంతా కూడా వ్యాన్ ఎక్కేశారనమాట. ఇలా ఊరేగింపు అంతా కూడా చాలా బాగా జరిగిందండి. మా ఇద్దరు వినాయకులను కూడా ఇంకా నిమజ్జనం చేసే టైం అయితే వచ్చేసింది. ముందుగా పెద్ద స్వామివారిని అయితే మనం స్వామివారికి పంచి కడతాం కదండి, ఆ పంచి అది తీసేసి స్వామివారి విగ్రహం ఎలా తీసుకొచ్చామో అలాగే నిమజ్జనం చేయాలన్నమాట. అందరూ కలిసి స్వామివారిని నెమ్మదిగా ఆ కాలువలోకి దించి స్వామివారిని నిమజ్జనం చేశారు. అంటే వినాయకుడు వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఈ నిమజ్జనం చేసేటప్పుడు కూడా అండి చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళి లోపలికంటూ ముంచి అయితే వదులుతారనమాట. ఇలా మొత్తం అందరూ కలిసి స్వామివారి విగ్రహాన్ని గంగలో కలిపి నిమజ్జన కార్యక్రమం చేశారు. ఈ 5 రోజుల పాటు పూజా కార్యక్రమాలని నిర్వహించి ఇలా స్వామివారిని గంగలో నిమజ్జనం చేసినప్పుడు చాలా బాధగా అయితే ఉంటుందండి. 2 విగ్రహాలని కలిపి తీసుకొచ్చాం కదండి, రెండో విగ్రహాన్ని కూడా ఇలాగే నిమజ్జనం చేశారండి. స్వామివారికి 21 రకాల పత్రులతో మనం పూజ చేస్తూ ఉంటాం కదండి, ఆ 21 రకాల పత్రులను కూడా ఈ కాలంలోనే నిమజ్జనం చేస్తూ ఉంటారనమాట. అలా నిమజ్జనం చేయడం వల్ల పత్రంతా కూడా వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఈ పంట కాలంలో కలిసి ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా మారుతాయని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఇదివరకు రోజుల్లో వాటర్ ఎంత పొల్యూటెడ్గా ఉండేది కాదండి, కాలువల్లో నదుల్లో చెరువుల్లో నీళ్ళే మనం తాగేవాళ్ళం. కాబట్టి ఆ రోజుల్లో ఈ పత్రంతా కూడా వాటిల్లో కలిస్తే ఔషధ గుణాలన్నీ కూడా కలిసి నీరు మరింత ఔషధాత్మకంగా తయారయ్యేదన్నమాట. అందుకని చెప్పి ఇలా పత్రులన్నీ కూడా కాలువలో కలిపేవారట. లైక్, సబ్స్క్రైబ్.